బాలీవుడ్ కు శ్రీదేవి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. అందులో చాల్బాజ్ ఒకటి. ఎందుకో తెలియదు కానీ బాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు చాల్బాజ్ రీమేక్ చుట్టూనే తిరుగుతుంది. శ్రీదేవి మిగతా సినిమాలను వదిలిపెట్టి చాల్బాగ్ రీమేక్ నే ఫోకస్ పెడుతుంది. మొన్నటికి మొన్న శ్రద్ధా కపూర్, నిన్న జాన్వీ, ఇప్పుడు దీపిక, రేపు ఎవరో. 1989 నాటి హిందీ సూపర్ హిట్ మూవీ చాల్బాజ్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఈ సినిమాను మాక్సిమం నిర్మాతలు రీమేక్ చేయాలి అనుకోవడమే. నిజానికి కొంతకాలం క్రితం చాల్బాజ్ రీమేక్ లో శ్రద్ధా కపూర్ నటించనుందని ప్రకటించారు. కానీ శ్రద్ధా కపూర్ తప్పుకోవడంతో గత వారం శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ పేరు వినిపించింది. జాన్వీ న్యూ ఏజ్ చాల్బాజ్ మూవీ హీరోయిన్ గా కనిపించనుందని బీటౌన్ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇదే సినిమా రీమేక్ పై శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందించాడు. బాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఇప్పుడు చాల్బాజ్ రీమేక్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారని, అందులో జాన్వీ కపూర్ కూడా ఉందని, తాను మాత్రం ఎప్పుడూ తనని ఈ విషయం అడగలేదని చెప్పాడు. అంతేకాదు, తాను కూడా గతంలో దీపికతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలి అనుకున్నాను అని చెప్పాడు. మొత్తంగా చాల్బాజ్ రీమేక్ ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం హీరోగా, డైరెక్టర్ గా 2 పడవల ప్రయాణాన్ని చాలా ఈజీగా చేసేస్తున్నాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని తెరకెక్కించి, నిర్మించి, నటించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. పైగా ఈ చిత్రంలో తిరు కాంబో రిపీట్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ధనుష్ కెరియర్ లో మరో హిట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ లోనే ధనుష్ నటించిన తెలుగు చిత్రం కుబేరా రిలీజ్ అయి 100 కోట్లు కొల్లగొట్టి తెలుగులో ఈ తమిళ హీరోకు మరో హిట్ ఇచ్చింది. ఇప్పుడు ధనుష్ కోలీవుడ్ వెళ్లాడు. అక్కడ ఇడ్లీ కొట్టు పేరుతో సినిమా తీశాడు. ఈ చిత్రానికి తానే దర్శకుడు, తానే నిర్మాత, తానే హీరో. అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. మూవీలో తిరు జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇడ్లీ కొట్టులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో ధనుష్ కు చెల్లెలుగా అర్జున్ రెడ్డి, హీరోయిన్ శాలిని పాండే నటిస్తుంది. హీరోయిన్ గా మాత్రం నిత్యా మీనన్ కనిపించబోతుంది. ధనుష్ నిత్య కాంబినేషన్ అంటే అందరికీ తిరు చిత్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ ఇడ్లీ కొట్టులోనూ రిపీట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ధనుష్ లో డైరెక్టర్ నిద్రలేచాడు. రాయన్తో యాక్షన్ ఫిల్మ్ టచ్ చేశాడు. ఆ తర్వాత అంతా కొత్త నటులతో ప్రేమ కథ తీశాడు. ఇప్పుడు ఇడ్లీ కొట్టు అంటూ దసరా పండక్కి తమిళ, తెలుగు భాషల్లో ఫ్యామిలీ మూవీని తీసుకురాబోతున్నాడు. ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో టార్గెట్ ఉంటుంది. రాజమౌళి హాలీవుడ్ ను టార్గెట్ చేశాడు. చందు మొండేటి వాయుపుత్ర పేరుతో యానిమేషన్ మూవీ తీస్తున్నాడు. ఇక సుకుమార్ పుష్ప 3 తీస్తాను అంటున్నాడు. కానీ బాబీ అండ్ గోపీచంద్ అండ్ రావిపూడి మాత్రం సీనియర్ హీరోస్ మాత్రమే తమ ఫేవరెట్ అంటున్నారు. తరచూ వారితోనే మూవీస్ చేస్తున్నారు. టాలీవుడ్ వరకు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళది ఒక లీగ్. కొంతమంది స్టార్ డైరెక్టర్స్ వీరితో వర్క్ చేసేందుకే ఎప్పటికప్పుడు స్టోరీస్ రెడీ చేస్తూ ఉంటారు. వారు డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్ రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగ, మరికొంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. వారి కేవలం సీనియర్స్ ను దృష్టిలో పెట్టుకునే స్టోరీస్ రెడీ చేస్తూ ఉంటారు. వారు అడగగానే డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. 2019లో వెంకీ మామతో విక్టరీకి బంపర్ హిట్. అంతే, అప్పటి నుంచి రూట్ మార్చేసి సీనియర్స్ కు జిందాబాద్ కొడుతున్నాడు బాబీ. వెంకీ మామకు ముందు జై లవకుశ, సర్దార్ ఉన్న విక్టరీతో మూవీ తర్వాత మాత్రం కంప్లీట్ గా సీనియర్స్ కు ఫేవరెట్ డైరెక్టర్ గా మారాడు బాబీ. 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్య, ఆ తర్వాత డాకుతో బంపర్ హిట్స్ కొట్టాడు బాబీ. ఇప్పుడు మళ్ళీ చిరుతోనే వన్స్ మోర్ అంటున్నాడు. బాబీ మాత్రమే కాదు, రావిపూడు కూడా అంతే. F2తో వెంకీకి హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత F3, కేసరి, సంక్రాంతికి వస్తున్నాంతో సీనియర్స్ కు ఫేవరెట్ గా మారాడు. ప్రస్తుతం చిరును డైరెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్ గారు అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత లైన్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఉంది. ఇక గోపీచంద్ మలినేని సేమ్ ట్రెండ్ కొనసాగిస్తూ ఉన్నాడు. వన్స్ వీరసింహారెడ్డితో సీనియర్ హీరో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడంతో ఆ ట్రాక్ వదలడం లేదు. ఏకంగా బాలీవుడ్ వెళ్లి అక్కడ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో కలిసి జాట్ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా మరోసారి వీరసింహారెడ్డి కాంబోలో మూవీని రిపీట్ చేస్తూ ఉన్నాడు. వచ్చే దసరా పండక్కి సినిమాను ఘనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత లైన్ లో మళ్ళీ జాట్ సీక్వెల్ ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించాలి అని, పాన్ ఇండియా హీరో అయిపోవాలి అని ఇప్పుడు చాలా మంది హీరోలు కలలు కంటున్నారు. ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ తేజ సజ్జా మాత్రం ఏ సినిమా చేస్తే ఆ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ అని ఎప్పుడంటారో తెలుసా?
సౌత్ మొత్తం కలెక్షన్స్ ను రాబట్టాలి. అలాగే బాలీవుడ్ నుంచి కూడా వసూళ్లను అందుకోవాలి. అప్పుడే ఒక హీరో పాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ ను తెచ్చుకుంటాడు. గతంలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరి సినిమా రిలీజ్ అయితే టాలీవుడ్ దాటి కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ దాటి బాలీవుడ్ లోనూ వసూళ్లు వస్తాయి. అందుకే వీరు తిరుగులేని పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే మిరాయి దాదాపు 80 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఇందులో హిందీ ఇండస్ట్రీ నుంచే 10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో తేజ సజ్జాను కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంట మొదలు పెట్టారు అతని అభిమానులు. ప్రస్తుతం నార్త్ సైడ్ ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి, రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ కూడా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. బాలీవుడ్ నుంచి దాదాపు 25 కోట్ల వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో మిరాయి వసూళ్లు 25 కోట్లు దాటే అవకాశాలు ఉండటం, తేజ సజ్జా చేతిలో ఉన్న జాంబిరెడ్డి సీక్వెల్, హనుమాన్ సీక్వెల్, మిరాయి సీక్వెల్ అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులు కావడంతో ఫ్యూచర్ లో ఈ లిటిల్ స్టార్ టాలీవుడ్ నుంచి పాపులర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.